ఈ సెషన్లో షీ షార్ప్లో కలెక్షన్స్ ఎట్లా ఉంటాయి, మరి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ ఎట్లా ఎవాల్వ్ అవుతూ వచ్చాయి, ఏంటి వాటిని ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. మరి ఇక్కడ కలెక్షన్ అనగానే మీకు అరే గుర్తొస్తుంది. జనరల్గా అరే ఈజ్ కలెక్షన్ ఆఫ్ మెమొరీ సెల్స్ దట్ కెన్ హోల్డ్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ద సేమ్ డేటా టైప్ అన్నట్టు మనం చెప్పుకోవాలి. మరి ఈ అరేస్ని డైనమికల్గా మీన్స్ మీరు రన్ టైంలో దాని యొక్క సైజు ఏమవుతుంది, ఎన్హాన్స్ చేయొచ్చు, ఇంక్రీజ్ చేయొచ్చు. దాంట్లో ఉండే వాల్యూస్ని మధ్యలో ఎక్కడ కావాల్సింటే అక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, సార్ట్ చేయొచ్చు, సెర్చ్ చేయొచ్చు. ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ పెడుతూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ని మనకి షీ షార్ప్లో ఇవ్వడం జరిగింది. ఈ కలెక్షన్స్ వల్ల డేటా మేనేజ్మెంట్ అనేది చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట. ట్రెడిషనల్ అరేస్ మీరు యూజ్ చేసే కంటే కూడా ఇక్కడ డిఫరెంట్ క్లాసెస్ ఇచ్చాడు. ఆ క్లాసెస్లో లైక్ అరే సెట్స్ని ఎట్లా మెయింటైన్ చేయాలి, అరే లిస్టులని ఎట్లా మెయింటైన్ చేయాలి, క్యూస్ ఎలా మెయింటైన్ చేయాలి, స్టాక్స్ ఎలా మెయింటైన్ చేయాలి, డిక్షనరీస్ ఎలా మెయింటైన్ చేయాలి, హ్యాష్ సెట్స్ ఎలా మెయింటైన్ చేయాలి, అట్లనే లింక్డ్ లిస్టులు ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా ఏమంటారు డేటా స్ట్రక్చర్స్ అంటాం. జనరల్గా డేటా స్ట్రక్చర్స్ అనేది మీరు వినే ఉంటారు, C++ అవి నేర్చుకునేటప్పుడు. మరి ఆ డేటా స్ట్రక్చర్స్ని సింప్లిఫై చేసి వాటిల్ని ఇక్కడ క్లాసెస్ లాగా ఇక్కడ మెయింటైన్ చేయడం జరుగుతుంది. వాటి ద్వారా ఈజీగా వాటిలో ఉండే మెథడ్స్ ద్వారా మనం ఈజీగా ఇట్లాంటి ఆపరేషన్స్, హౌ టు ఇన్సర్ట్ ది డేటా, హౌ టు అప్డేట్ ద డేటా, హౌ టు సెర్చ్ ది డేటా, హౌ టు సార్ట్స్ ది డేటా ఇన్ ఏ కలెక్షన్ అనేది మనకి ఈ కలెక్షన్ సెషన్లో ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ అంటే వెరీ ఇనిషియల్ డేస్లో ఉండే కలెక్షన్ టైప్స్ వచ్చేసి సిస్టమ్ డాట్ కలెక్షన్స్ అనే దాంట్లో అనే నేమ్ స్పేస్లో ఉంటాయి. దాంట్లో ఉండే క్లాసెస్ అన్నీ కూడా నాన్ జెనరిక్ క్లాసెస్ అని చెప్పేసి అంటాం. దే ఆర్ నాట్ టైప్ సేఫ్. టైప్ సేఫ్ అంటే ఏదంటే ఆ డేటాని ఇచ్చామనుకోండి, అది అక్కడ డేటా అనేది మిస్మేనేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అక్కడ. దాని తర్వాత వచ్చేసి జెనరిక్. చూడండి, ఈ నేమ్ స్పేస్ ఇదేమో సిస్టమ్ డాట్ కలెక్షన్స్, రెండోది వచ్చేసి సిస్టమ్ డాట్ కలెక్షన్స్ డాట్ జెనరిక్, ఇంకొక మూడో కేటగిరీ వచ్చేసి సిస్టమ్ డాట్ కలెక్షన్స్ డాట్ కన్కరెంట్. మరి ఈ ట్రెడిషనల్గా ఫస్ట్ వచ్చిన కలెక్షన్స్కి, ఆ తర్వాత వచ్చిన జెనరిక్ కలెక్షన్స్కి, ఆ తర్వాత వచ్చిన కన్కరెంట్ కలెక్షన్స్కి మీకు వేరియేషన్ ఉందండి. జెనరిక్ కలెక్షన్స్ అనేది నాట్ టైప్ సేఫ్, బట్ ఫస్ట్లో ఈ టైప్ ఆఫ్ క్లాసెస్ వాడు ఇవ్వడం జరిగింది షీ షార్ప్ 1.0లో. ఆ తర్వాత 2.0లో విత్ జెనరిక్ కలెక్షన్స్. జెనరిక్ కలెక్షన్స్ అంటే మీకు టైప్ సేఫ్ కలెక్షన్స్. అదే దీస్ కలెక్షన్స్ ఆర్ టైప్ సేఫ్ బికాజ్ దే ఆర్ జెనరిక్, మీన్స్ ఓన్లీ దోస్ ఐటమ్స్ దట్ ఆర్ టైప్ కంపాటబుల్ with the type of the collection can be stored in a generic collection. It eliminates accidental type mistakes, type mismatches. అంటే డేటా టైప్ మనం ఏదైతే టైప్ ఇస్తామో ఆ టైప్ ఆఫ్ డేటానే ఆ కలెక్షన్లో స్టోర్ చేసుకునే విధంగా వేరే డేటాని అలో చేయకుండా అట్లా ఈ జెనరిక్ క్లాసెస్ అనేటివి తర్వాత రావడం జరిగింది నెక్స్ట్ స్టెప్లో. మరి ఇంకా కూడా ఇంకొక ప్రాబ్లం ఉంది. అదేంటంటే థ్రెడ్స్, డిఫరెంట్ థ్రెడ్స్ ఈ కలెక్షన్స్ని యాక్సెస్ చేసేటప్పుడు మరి అక్కడ కన్ఫ్లిక్షన్ అనేది జరుగుతుంది. దానికని చెప్పేసి మీకు ఫ్రేమ్వర్క్స్ ఫోర్త్ వర్షన్ నుంచి మీకు ఈ కన్కరెంట్ కలెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీస్ ఆర్ ఆల్ థ్రెడ్ సేఫ్ కలెక్షన్స్ అని చెప్పేసి అంటాం.
సో వెన్ మల్టిపుల్ థ్రెడ్స్ ఆర్ యాక్సెసింగ్ ద కలెక్షన్ సైమల్టేనియస్లీ, they will maintain how to maintain those threads and how to maintain these collection values, collection data, collection items అనేది అక్కడ థ్రెడ్ సేఫ్గా చెప్పుకుంటాం ఫైనల్గా వచ్చినట్టు. కానీ బేసిక్గా ఇవి వాడచ్చు, మనం సందర్భాన్ని బట్టి ఇవి వాడచ్చు, లేకపోతే ఇవైనా వాడచ్చు సిచ్యువేషన్ బట్టి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ 5 క్లాసెస్ ఇవ్వడం జరిగింది. అరే లిస్టు, స్టాక్, క్యూ, హ్యాష్ టేబుల్, సార్టెడ్ లిస్ట్. తర్వాత జనరిక్ కలెక్షన్లో వచ్చేసి మీకు లిస్ట్ ఇవ్వడం జరిగింది అరే లిస్ట్కి ఆల్టర్నేటివ్గా. అట్లానే స్టాక్, జనరిక్ స్టాక్, అట్లానే క్యూ, జనరిక్ క్యూ ఉంటుంది, ఇక్కడ నాన్ జనరిక్ క్యూ, ఇక్కడేమో జనరిక్ క్యూ ఉంటుంది. అట్లనే హ్యాష్ సెట్ ఉంటుంది, ఇక్కడ అడిషనల్గా డిక్షనరీ, సార్టెడ్ లిస్టు, సార్టెడ్ టెస్ట్, సార్టెడ్ డిక్షనరీసు, లింక్డ్ లిస్ట్స్, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చూసినట్లయితే మనకి కన్కరెంట్ కలెక్షన్లో వచ్చేసి మనకి బ్లాకింగ్ కలెక్షన్ అని, కన్కరెంట్ బ్యాగ్ అని, కన్కరెంట్ స్టాక్ అని, కన్కరెంట్ క్యూ, కన్కరెంట్ డిక్షనరీ ఇట్లా ఇవ్వడం జరిగింది. ఇవి ఈ కన్కరెంట్ కలెక్షన్స్ వచ్చేసి మీకు థ్రెడ్ సేఫ్ ప్లస్ టైప్ సేఫ్ కూడా. ఎందుకంటే ఆల్రెడీ ఇవి టైప్ సేఫ్ అయినాయి కాబట్టి ఇక్కడ మనకి చూడండి టీ అని పెట్టున్నాం కదా, అది టైప్ సేఫ్ అన్నట్టు. ఓకే, సో బేసిక్ క్లాసెస్ దగ్గర నుంచి బ్రీఫ్గా వీటిల్లో ఉండే ఆపరేషన్స్ ఎట్లా ఉంటాయో ఎగ్జాంపుల్స్ ద్వారా మనం 1 by 1 చూస్తూ వస్తాం. ఆల్మోస్ట్ అన్నింటిలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యూ ఉంది అనుకోండి, ఇక్కడ కూడా క్యూ ఉంది. దీంట్లో మెథడ్స్ ఇంచుమించు సిమిలర్గానే ఉంటాయి, ఏదో లిటిల్ బిట్ వేరియేషన్స్ తప్ప సిమిలర్గానే ఉంటాయి. ఎందుకంటే వాటి ఆర్డర్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి. సపోజ్ ఇక్కడ స్టాక్ ఉంది, లిఫో ఆర్డర్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్డర్, ఇది ఫిఫో ఆర్డర్ అంట, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్డర్ క్యూలో. ఇక్కడ కూడా అదే మెయింటైన్ చేయాలి, తప్పదు, అది యాజ్ పర్ డేటా స్ట్రక్చర్స్ రూల్. సో దానికి తగ్గట్టుగానే మనం ఇక్కడ ఈ డేటాను అంతా కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది కాబట్టి. ఓకే, ఎనీవే మనం ట్రెడిషనల్గా వాడే ఆ యొక్క అరేస్లో డేటాని స్టోర్ చేయాలి, మల్టిపుల్ డేటాని స్టోర్ చేయాలి అనే కాన్సెప్ట్ని వాడు డిఫరెంట్ వేస్లో మనకి డిఫరెంట్ క్లాసెస్ లాగా ఇచ్చి ఈ యొక్క లిస్టుల్ని లేదంటే కలెక్షన్ ఆఫ్ డేటాని ఏ విధంగా మెయింటైన్ చేయొచ్చు అనే దానికి ఇవన్నీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక్కొక్క దాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటూ వస్తాం. ఫస్ట్ అరే లిస్ట్ దగ్గర నుంచి వద్దామండి. చూడండి, ఇక్కడ నాన్ జనరిక్ కలెక్షన్స్ కాబట్టి ఇవి మనం ఇంక్లూడ్ చేయాల్సిన నేమ్ స్పేస్ system.collections. అదే జనరిక్ అయితే system.collections.generic అని వస్తుంది నేమ్ స్పేస్. ఓకే, ఇక్కడైతే మనకి system.collection అనే నేమ్ స్పేస్, కలెక్షన్స్ అనే నేమ్ స్పేస్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ అరే లిస్ట్ అనేది మనకి మెయిన్ అనమాట. మరి దీంట్లో ఉండే యాడింగ్ ఆపరేషన్స్ ఎలా వర్క్ అవుతున్నాయో చూద్దాం. సో ఓకే, దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఎర్రర్ వచ్చింది. అరే లిస్ట్ అనే క్లాసు ఎర్రర్ మనకి చూపిస్తుంది, ఎందుకంటే మనం కలెక్షన్స్ జనరిక్ కలెక్షన్ పెట్టున్నాం. మరి కలెక్షన్స్ని కూడా యాడ్ చేయాలి మనం ఆ నేమ్ స్పేస్ని. రన్ చేస్తున్నాం, ఎర్రర్ వస్తుంది. ఓకే, సో మనకి ఇప్పుడు జనరిక్ కలెక్షన్లు కాదు కాబట్టి ఓకే, అది ఉన్నా కానీ పర్లేదు నేమ్ స్పేస్. వీ హ్యావ్ టు యూస్ దిస్ కలెక్షన్స్
నేమ్ స్పేస్. ఓకే. సో ఇక్కడ కలెక్షన్లు కాబట్టి మనం ఫర్ ఈచ్ అనే లూపు వాడచ్చు, ట్రెడిషనల్గా ఉండే ఫర్ లూపు వాడచ్చు. కానీ కలెక్షన్లు కాబట్టి ఎప్పుడు కూడా మనం ఫర్ ఈచే వాడతాం. ఓకే. సో ఎనీవే ఇక్కడ మనం ఎప్పుడైతే మనం కలెక్షన్ని తీసుకోవాలి, ఇక్కడ కలెక్షన్ ఏంటి, అరే లిస్ట్, దానికి ఆబ్జెక్ట్ తీసుకుంటాం. మరి ఇక్కడ ఐటమ్స్ని ఎలా యాడ్ చేయాలి అనే దానికి యాడ్ మెథడ్ అనేది ఉందండి. సో ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాల్యూస్ని మనం యాడ్ చేయొచ్చు. యాడ్ 101 అండ్ ఇక్కడ ఇది స్ట్రింగ్ వాల్యూ, ఇది బూలెట్ వాల్యూ అండ్ ఇది డబుల్ వాల్యూ, అట్లా డిఫరెంట్ వాల్యూస్ని యాడ్ చేయొచ్చు ఈ పర్టికులర్ అరే లిస్ట్లోకి. యాడ్ చేసిన తర్వాత మనం ఫర్ ఈచ్ లూప్ ద్వారా ఇక్కడ చూడండి, ఇది కలెక్షన్ కాబట్టి ఇది వేర్ లోకల్ ఐటమ్ తీసుకున్నాం. ఇక్కడ వేర్ ఐటమ్ ఇన్ ద లిస్ట్, ఈ లిస్ట్లో ఉండే ఐటమ్ని ఒక్కొక్క దాన్ని ప్రింట్ చేయమని. ఐటంలోకి ఫస్ట్ వేర్ ఐటమ్ అనగానే ఫస్ట్ ఏమొస్తుంది, ఈ కలెక్షన్లో ఉండే 101ని తీసుకొని అది ప్రింట్ చేస్తుంది. తర్వాత జేమ్స్ని తీసుకొని ప్రింట్ చేస్తుంది. అట్లా అన్ని వాల్యూస్ కూడా ప్రింట్ అవుతాయి. అదే మన ట్రెడిషనల్ లూప్ వాడాలనుకోండి, ఆ కలెక్షన్లో కౌంట్ ఎంత ఉందనేది చూసుకోవాలి ఇండెక్స్ ప్రకారం. ఇక్కడైతే ఫర్ ఈచ్ లూప్లో ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది. ఇక్కడ ఫర్ లూప్లో అయితే మామూలు ఫర్ లూప్లో ఫర్ i = 0, ఎందుకంటే కలెక్షన్లకి ఎప్పుడు కూడా 0 నుంచి ఇండెక్స్ స్టార్ట్ అవుతుంది అరే కాబట్టి ఏదైనా సరే. i = 0, i less than array list dot count, అంటే ఇక్కడ కౌంట్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. లిస్ట్ డాట్ కౌంట్ అంటే ఇక్కడ 4 అంటే లెస్ దెన్ 4 అంటే 3 వరకు. i అనేది 0, 1, 2, 3 వరకు వస్తుంది. అది కౌంట్ అనేది కూడా ఇక్కడ మెథడ్ అనమాట, ఆ కలెక్షన్లో ఎన్ని కౌంట్ ఉన్నాయనేది. ఓకే. ఇట్లా నెంబర్ ఆఫ్ మెథడ్స్ ప్రతి క్లాస్కి కూడా ఉంటాయండి. మన కలెక్షన్లో వాడే ప్రతి క్లాస్కి నెంబర్ ఆఫ్ మెథడ్స్, యాడ్, ఇన్సర్ట్, ఆ యొక్క కలెక్షన్కి తగ్గట్టుగా మనకి నెంబర్ ఆఫ్ మెథడ్స్. చూడండి ఇక్కడ యాడ్ ఉంది, క్లియర్ ఉంది. క్లియర్ అంటే మీకు ఐటమ్స్ని మొత్తాన్ని క్లియర్ చేసేయడం, క్లోన్ చేయడం, ఇవన్నీ దాదాపు అన్నిటికీ ఉంటాయండి ఇట్లాంటివి. క్లోనింగ్ అంటే ఇంకొక దాంట్లోకి యాజ్ ఇట్ ఈస్గా క్లోన్ చేయడం. కాపీ చేయడం వేరు, వాళ్ళు కౌంట్ చేయడం, ఈక్వల్ కంపారిజన్. ఈ మెథడ్స్ అన్నీ కూడా ఇన్సర్ట్, మధ్యలో వాల్యూని ఇన్సర్ట్ చేయడం. అన్నిటికీ రిమూవ్ అట్, ఏ ప్లేస్లో రిమూవ్ చేయాలి, రిమూవ్ రేంజ్, ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు రిమూవ్ చేయాలి, రివర్స్, వాల్యూస్ని రివర్స్ చేయడం ఎట్లా, సార్ట్, ఇవన్నీ మెథడ్స్ అండి. ఈ మెథడ్స్ ద్వారా మనం ఈ యొక్క కలెక్షన్స్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో మామూలు ఫర్ లూప్ యూజ్ చేసాం, అంటే ఫర్ ఈచ్ లూపు, ట్రెడిషనల్గా మామూలుగా వాడే ఫర్ లూప్ కూడా ఇట్లా యూజ్ చేయొచ్చు. అరే లిస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఈ ఇండెక్స్ని ఇక్కడ మెన్షన్ చేస్తే ఒక్కొక్క వాల్యూ మనకి ప్రింట్ అవుతూ వస్తుంది. సో అదనమాట. అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో ఒక ఐటమ్ని ఇన్సర్ట్ చేయాలి అనుకోండి, పర్టికులర్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలంటే దెన్ వీ హ్యావ్ ఆల్రెడీ ఇంతకుముందు చూపించినట్లుగానే మెథడ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇన్సర్ట్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, వీ కెన్ డూ ఎనీథింగ్. సో ఇది అరే లిస్ట్. అరేలో మనం ఇట్లా ఫస్ట్గానే క్రియేట్ చేసాం. ఓకే. దాని కన్స్ట్రక్టర్లోనే వాల్యూస్ ఇచ్చేసాం. సో ఇప్పుడు ఇన్సర్ట్ 0th పొజిషన్లో ఇన్సర్ట్ చేయమన్నాం. ఏంటి, ఫస్ట్ ఎలిమెంట్ అని మన ఇష్టం, ఏదో ఒకటి. నేను అట్లా ఫస్ట్ ఎలిమెంట్ అని ఇన్సర్ట్, సెకండ్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయమన్నాం, థర్డ్ ఎలిమెంట్ అట్లా. సో ఫైనల్గా చూసినట్లయితే మనకి వాల్యూస్ ఏం ప్రింట్ అవుతాయి, ఫస్ట్ ఎలిమెంట్ అని, ఫస్ట్ దీనికి 101కి ముందర ఇది ప్రింట్ అవుతుంది, అట్లానే ట్రూకు ముందర ఇది ప్రింట్ అవుతుంది, థర్డ్ ఎలిమెంట్ అని. మొత్తానికి మనకి 6 వాల్యూస్ రావడం జరుగుతుంది. సారీ, జేమ్స్ ముందర వచ్చింది థర్డ్ ఎలిమెంట్ అని. ఓకే. ఇట్లా సెకండ్ పొజిషన్ అని ఇచ్చాం కాబట్టి. సో ఇన్సర్ట్ చేసాం, అక్కడ ఆల్రెడీ ఆ పొజిషన్లో ఇంకోటి ఉంది, మూవ్ అవుతుంది.
సో అట్లా మనం ఇన్సర్షన్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ వీ కెన్ రిమూవ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఎలిమెంట్స్ ఇన్ ది అరే. సో ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్ని ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు రిమూవ్ చేయాలి, లేదంటే ఫస్ట్ ఒక ఆ పొజిషన్లో ఉన్న పర్టికులర్ ఎలిమెంట్ని ఏ విధంగా రిమూవ్ చేయాలి, ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయి. ఇవి అరే లిస్ట్లో ఉండే వాల్యూస్ అనుకుంటే, ఇక్కడ మనకి అరే లిస్ట్ని ఫస్ట్ ప్రింట్ చేస్తున్నాం. రిమూవ్ అనగానే రిమూవ్స్ ది ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ అని చెప్పేసి ఉంటుంది. హాంకాంగ్ ఎక్కడ ఉంది? ఈ లాస్ట్లో ఉంది. హాంకాంగ్ ఎక్కడ ఉంటుందో సెర్చ్ చేస్తుంది. లాస్ట్లో ఉంది, మధ్యలో ఉంది చూడండి. సో ఏది రిమూవ్ అవుతుంది? ఫస్ట్ మనకి చూసినట్లయితే ఈ ఫస్ట్ ఉన్నాయి. ఒకటి రిమూవ్ చేసిన తర్వాత హాంకాంగ్ లాస్ట్ది అట్లానే ఉంది, మధ్యలో ఉన్నది రిమూవ్ అయింది. అట్లా అనమాట. అట్లా కాకుండా మనకి రిమూవ్ అట్ పర్టికులర్ పొజిషన్, మనం ఇచ్చిన ఇండెక్స్ పొజిషన్లో ఉన్నది రిమూవ్ చేయాలి. రిమూవ్ రేంజ్ 0 నుంచి 2 వరకు, ఆయా పొజిషన్ నుంచి ఇక్కడ ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ వరకు, అంటే రిమూవ్స్ 2 ఎలిమెంట్స్. రేంజ్ అంటే 0, 2 ఆ 2 ఎలిమెంట్స్ ఇవ్వడం జరిగింది. రిమూవ్స్ 2 ఎలిమెంట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఐటమ్ 0 ఇండెక్స్ టు 2 ఎలిమెంట్స్. అంటే 0కి 1 అంతే కదా, మధ్యలో 2 ఉంటుంది, లాస్ట్లో 2 వస్తుంది. సో ఇట్లా అవి రిమూవ్ అవుతాయి. ఫస్ట్ 2 ఎలిమెంట్స్ 0 నుంచి 0, 1 అదనమాట అక్కడ వరకు ఉన్నట్టు. సో ఇట్లా మనం ఐటమ్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. అట్లనే సార్టింగ్ కూడా ఉంది. వెరీ సింపుల్ థింగ్. ఇక్కడ ఏం లేదు, సార్ట్ అనే మెథడ్ వాడుంటాం. ఇంకేమి అక్కర్లేదు. జస్ట్ ఫర్ లూప్ యూజ్ చేసి, ఫర్ ఈచ్ యూజ్ చేసి ఫస్ట్ ప్రింట్ చేసాం. సార్ట్ అనగానే మీకు రివర్స్ ఆర్డర్లో సార్టింగ్ ఆర్డర్లో, ఆల్ఫాబెట్ ఆర్డర్లో రావడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ఏమొస్తుంది? ఇక్కడ ఆస్ట్రేలియా ఫస్ట్ వస్తుంది సార్ట్ అయిన తర్వాత. లాస్ట్ ఏమొస్తుంది? యూఎస్ఏ వస్తుంది. యూకే కూడా రాదు. లాస్ట్ చెక్ చేద్దాం ఒకసారి. చూడండి, ఇది బిఫోర్ సార్టింగ్ అండ్ ఆఫ్టర్ సార్టింగ్. యూకే తర్వాత యూఎస్ఏ వచ్చిందండి. సో అది యాజ్ పర్ యాస్కీ వాల్యూస్ ఆ విధంగా మీకు తీసుకుంది. ఓకే, లాస్ట్లో యూఎస్ఏ రావడం జరిగింది. అట్లనే మనకి హ్యాష్ టేబుల్ ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ అనేది ఉంటుంది. ఇక్కడ అరే లిస్ట్ అంటే వరుసగా లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. బట్ హ్యాష్ టేబుల్ అనగానే కీ వాల్యూ, కీ ఉంటుంది, దానికి సంబంధించిన వాల్యూ పేర్, ఆ పేర్స్తోని ఇక్కడ ఆ యొక్క హ్యాష్ టేబుల్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. మరి దీంట్లో ఇంతకు ముందర అరేలో ఇన్సర్ట్ చేసినట్టు కాకుండా మనకి 2 సెట్స్, ఇక్కడ యాడ్ అనగానే ఒక్క ఎలిమెంట్ రాదు, కీ ఏంటి వాల్యూ ఏంటి అట్లా రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ దీంట్లో యాడ్ అన్నాం, ఈఐడి అనేది కీ, వాల్యూ ఈజ్ దిస్ వన్ అండ్ నేమ్ ఈజ్ కీ. అట్లా ప్రతిదానికి కూడా కీ, దాని కరస్పాండింగ్ వాల్యూ. ఆ విధంగా హ్యాష్ టేబుల్లో డేటాని మెయింటైన్ చేయడం జరుగుతుంది. మామూలు అరే లిస్ట్ కంటే కూడా ఇది ఆ సందర్భంలో, ఆ సిచ్యువేషన్లో 2 పేర్స్ కావాలి అనుకున్నప్పుడు కంపల్సరీగా మనం ఈ హ్యాష్ టేబుల్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం వస్తుంది.
సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ ఓబీజే ఇన్ హ్యాష్ టేబుల్ డాట్ కీస్. సో ఇక్కడ ఇది సింగిల్ వాల్యూ లాగా లేదు, యాడింగ్ ఎలిమెంట్స్ హ్యాష్ టేబుల్ యూజింగ్ కీ అండ్ వాల్యూ పేర్ లాగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ హ్యాష్ టేబుల్ డాట్ ఓబీజే అట్లా ఆ పేర్ని మొత్తాన్ని తీసుకొచ్చేదానికి అక్కడ ఎన్ని కీస్ ఉన్నాయో ఆ ఉన్న కీస్ వరకు ఇక్కడ ఫర్ లూప్ తీసుకొని రావడం జరిగింది. మరి ఇట్లా ఇవ్వచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 2 సెట్స్ని ప్రింట్ చేయొచ్చు, లేకపోతే ఇండివిజువల్ కీస్ని కూడా మీరు ప్రింట్ చేయొచ్చు. ప్రింటింగ్ హ్యాష్ టేబుల్ యూజింగ్ కీస్. సో ఇది మొత్తం ఆ సెట్ మొత్తం రావడం జరిగింది. ఇక్కడ ఇండివిజువల్గా మనకి ఏది కావాలంటే అది తీసుకోవడం జరిగింది. లొకేషన్, కీ అండ్ ఈమెయిల్ ఐడి, ఆ కీని బట్టి దాంట్లో ఉండే వాల్యూని ఇండివిజువల్గా మనం తీసుకురావడం జరిగింది. అట్లా అన్నమాట. ఇట్లానే ఇంకా మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, చెక్ అవైలబిలిటీ ఆఫ్ కీ ఆర్ వాల్యూ పేర్. మనం పర్టికులర్ కీ కానీ వాల్యూ కానీ ఉందా లేదా అనేది చెక్ చేయొచ్చు. కంటైన్స్ అనే మెథడ్ అండి. ఫస్ట్ వాల్యూస్ యాడ్ చేసుకున్నాం, ఇక్కడ కంటైన్స్ ఉందా లేదా అనేది కంటైన్స్ అనే మెథడ్ చెక్ చేస్తుంది. కంటైన్స్ ఈమెయిల్ ఐడి ఉందా, డిపార్ట్మెంట్ ఉందా, అట్లా మనం ఈ యొక్క కంటైన్స్ కీ అనేది కూడా ఉంటుంది, కంటైన్స్ అనే మెథడ్ ఉంది. ఇట్లా మెథడ్స్ని బట్టి చెక్ చేసుకోవచ్చు. అట్లానే కంటైన్స్ వాల్యూ అనేది కూడా ఉంది. వాల్యూ ఉందా లేదా అనేది కూడా కీని బట్టి మనం చెక్ చేయొచ్చు, వాల్యూని బట్టి కూడా మనం చెక్ చేయొచ్చు. సో చూడండి, ఎక్కడైతే ఉందో అవి ట్రూ వస్తున్నాయి, లేదంటే ఫాల్స్ వస్తున్నాయి. మనం నాన్ ఎగ్జిస్టింగ్ వాల్యూస్ ఏదైనా ఇచ్చినట్లయితే వాటికి ఫాల్స్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ డిఈపిటి అని ఉంది, ఇక్కడ మనం డిపార్ట్మెంట్ అని ఇచ్చాం, అది ఏటో ఫాల్స్ వస్తుంది. అట్లా అన్నమాట. అట్లానే ఇక్కడ కూడా హ్యాష్ టేబుల్లో రిమూవ్ చేసేదానికి మనకి ఇక్కడ రిమూవ్ అనేది ఇవ్వడం జరిగింది. రిమూవ్ మెథడ్ ద్వారా మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, అట్లనే నాన్ జెనరిక్ స్టాక్స్ అండి. స్టాక్ అనగానే డేటా వచ్చేసి మీకు లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్డర్లో వెళ్తుంది. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్డర్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదన్నా డేటాని తీసుకున్నప్పుడు ఒక వరుసగా ఒక టిన్లో ఏదన్నా పోస్తున్నారనుకోండి, ఏదో గ్రైన్స్ పోస్తున్నారు, లాస్ట్లో ఏవైతే పోస్తారో అవే ఫస్ట్ తీసుకుంటారు. ఫస్ట్ పోసినట్టు కిందే ఉంటాయి, అది లిఫ్ ఆర్డర్ అనమాట. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్లో ఇన్ అయినట్టు ఫస్ట్ అవుట్ అయిపోతాయి అన్నట్టు. లేదంటే మీకు వరుసగా 1 by 1 బుక్ పైన పెట్టారు, పై బుక్ తీస్తారు పైకి, అట్లా లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లిఫ్ ఆర్డర్లో ఉంటుంది. మరి ఈ లిఫ్ ఆర్డర్లో మీరు మెయింటైన్ చేసేదానికి దీనికి కావాల్సిన స్టాక్లో స్టోర్ చేసే విధానం అదే. కాబట్టి ఎక్కడైనా సరే, దీంట్లో అయినా సరే, జనరిక్ క్లాసుల్లో అయినా సరే, లిఫో అంటే లిఫోనే, అది స్టాండర్డ్ అనమాట, స్టాండర్డ్ రూల్ ఫర్ డేటా స్ట్రక్చర్స్. మరి ఈ లిఫో ఆర్డర్లో మెయింటైన్ చేసే వీటికంతా కూడా పుషింగ్ అంటాం. డేటాని పుషింగ్ అండ్ పాపులేటింగ్, డేటాని బయటికి తీసుకురావాలంటే పాపులేటింగ్ అంటాం. సో పుషింగ్ ద వాల్యూ, ఎక్కడ కూడా మీకు డేటా స్ట్రక్చర్స్లో పుష్ అనే మెథడ్ మామూలుగా ఇక్కడ కాకపోవచ్చు, ఎక్కడైనా సరే మామూలుగా థియరిటికల్గా కూడా చెప్పినప్పుడు హౌ టు పుష్ వాల్యూ అంటే హౌ టు ఇన్సర్ట్ వాల్యూ అన్నట్టు. ఇన్సర్ట్ అనకూడదు ఇక్కడ స్టాక్లో, పుషింగ్ అండ్ పాపులేటింగ్ అని చెప్పేసి అంటాం.
సో జస్ట్ పుష్ చేస్తున్నాం వాల్యూస్ని స్టాక్లోకి, దెన్ మనం వాటిని వాల్యూస్ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. దట్స్ ఆల్. ఈ వాల్యూస్ అన్నిటిని పుష్ చేసాం. ఆబ్జెక్ట్ ఐటమ్ ఇన్ స్టాక్ అని చెప్పేసి ఆ ఐటమ్ మనం ఒక్కొక్క ఐటమ్ని ఇక్కడ రిట్రైవ్ చేసాం. మరి హౌ టు రిమూవ్ అంటే నథింగ్ బట్ పుష్ చేసిన ఐటమ్ని పాప్ చేయడం, పాపులేటింగ్ చేయడం, తీసేసేయడం. అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ వాల్యూస్ని వీటిని పుష్ చేస్తున్నాం. కొన్ని వాల్యూస్ని పాపులేటింగ్ అన్నప్పుడు ఫస్ట్ ఏదో వస్తుందో చూద్దాం. ఈ డేటా స్ట్రక్చర్స్ మీకు దీంట్లోనే కాదు, ప్రతి దాంట్లో, ప్రతి లాంగ్వేజ్లో కూడా అవసరం అండి. ఈవెన్ జావా తీసుకోండి, దేంట్లో అయినా సరే ఈ యొక్క కలెక్షన్స్ అనేటివి మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎనీవే ఇక్కడ ఫస్ట్ దీన్ని పుష్ చేసాం 10 అనేదాన్ని, తర్వాత హలో, తర్వాత ఇట్లా పుష్ చేస్తూ వస్తున్నాం. లాస్ట్ పుష్ అయింది ఏ అనేది పుష్ అయింది. సో ఓకే, వాటిని మనం జస్ట్ ప్రింట్ చేసాం. డిలీట్ ఎలిమెంట్ స్టాక్ డాట్ పాప్. పాప్ అంటే లాస్ట్లో ఏదైతే పుష్ అయిందో అది ఫైనల్గా మనకి పాప్ అంటే రిమూవింగ్ అనమాట. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే చూడండి ఏ వేలో వెళ్తుందో. మనం లాస్ట్లో పుష్ చేసింది ఇది, కానీ ఇక్కడ ఆర్డర్ చూడండి ఎట్లా చూపించిందో. ఫస్ట్ ఇది చూపిస్తుంది. సో ఇది ఫస్ట్ బయటకు వచ్చేస్తుంది. పాపులేట్ అనగానే ఏ అనేది బయటకు వచ్చేస్తుంది. ఆర్డర్ మీరు చూడవచ్చు. ఇక్కడ ఏంటండి ఇట్లా కనిపిస్తుంది. ఫస్ట్ నుంచి ఫస్ట్ ఇది, లాస్ట్ ఇది కదా, లాస్ట్ ఇది అనుకోవాలి. ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇది, తర్వాత ఇట్లా అనమాట. ఇప్పుడు పాపులేట్ అన్నప్పుడు ఏ ఫస్ట్ వెళ్ళిపోతుంది, నెక్స్ట్ పాపులేట్ అన్నప్పుడు ఇది వెళ్ళిపోయింది. అట్లా ఇటు సైడు ఇన్సర్ట్ అవుతూ ఉంటాయి, ఇటు సైడు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అది స్టాక్లో ఉండే ఆ డేటా స్ట్రక్చర్స్ యొక్క మెయింటెనెన్స్ యొక్క గమ్మత్తు. ఇట్లానే క్లోనింగ్ కూడా చేసుకోవచ్చు. క్లోనింగ్ అంటే సపోజ్ ఇక్కడ స్టాక్ తీసుకున్నాం, స్టాక్లోకి ఈ వాల్యూస్ తీసుకున్నాం, వాటిని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఇక్కడ కొత్త క్లోన్ స్టాక్ అని కొత్త దాన్ని తీసుకున్నాం. స్టాక్ డాట్ క్లోన్ అంటే దీన్ని యాజ్ ఇట్ ఈస్గా దీంట్లో తీసుకెళ్ళి పెడుతున్నాం అని అర్థం. సరే, దాంట్లో క్లోన్డ్ ఎలిమెంట్స్ అంటే పైన ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో అదే ఎలిమెంట్స్ కింద కూడా వస్తాయి. ఈ క్లోనింగ్ అనేది ప్రతి దానికి ఉండిద్ది, క్లోనింగ్ మెథడ్. నెక్స్ట్ క్యూ వచ్చేసి ఫిఫో ఆర్డర్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్డర్. ఇంతకుముందర చూసినట్లుగానే వాల్యూస్ వీటిని ఇన్సర్ట్ చేస్తాం, అవి ఇటు ప్రింట్ అవుతాయి. మనకేంటి ఇక్కడ హౌ టు రిమూవ్ అనేది మనం చూడాలి. రిమూవ్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్డర్ ఎలా వస్తుంది అనేది. ఓకే, ఇప్పుడు చూడండి ఆర్డర్ ఇది లాస్ట్లో ఎంటర్ అయింది. మరి దాన్ని డిలీట్ చేయమంటే డిలీట్ చేసిన ఐటమ్ ఏంటి, 101. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఫస్ట్ ఇన్ అయింది ఇది, అదే అవుట్ అయిపోయింది డిలీట్ చేసినప్పుడు. అదనమాట. మరి మనం డిలీట్ చేసిన తర్వాత ఐటమ్స్ ఏమి ఉన్నాయి, ఫస్ట్ 6 ఐటమ్స్ ఉన్నాయి, తర్వాత 5 ఐటమ్స్ అయినాయి. ఇక్కడ క్లియర్ చేసేయచ్చు అన్ని ఐటమ్స్ని కూడా. ఆ క్లియర్కి కూడా మనకి మెథడ్ ఉంది. అయితే ఇక్కడ క్యూలో వచ్చేసి మనం యూజ్ చేసే మెథడ్ పుషింగ్ అంటాం. ఇక్కడ ఎన్క్యూ అనే మెథడ్ ద్వారా మనం ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది వాల్యూస్ని. ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ, ఇట్లా. సో ఫస్ట్ ఇన్, ఇది ఫస్ట్ ఇన్ అయింది, ఇది అవుట్ అయిపోయింది జనరల్గా. మరి డీక్యూ అంటే ఇక్కడ డిలీట్ చేయడం.
అంటే దాంట్లో నుంచి రిమూవ్ చేసేసాడు క్యూలో క్యూలో నుంచి. అది ఎన్క్యూ డిక్యూ ఇదన్నమాట. ఇది జనరల్గా ఫిఫో ఆర్డర్లో ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఫస్ట్ ఏదైతే ఎంటర్ అవుతుందో అది రిమూవ్ అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అండ్ హౌ టు గెట్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ద క్యూ. ఫస్ట్ ఎలిమెంట్ అంటే నథింగ్ బట్ మీకు కౌంట్ ఏదైతే ఉందో కౌంట్ మొత్తం తీసుకున్నట్లయితే దాంట్లో టోటల్ ఎలిమెంట్స్ వస్తాయి. ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ క్యూ యూజింగ్ డిక్యూ మెథడ్. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటో డిక్యూ మెథడ్ ఫిఫో ఆర్డర్ని అది తీస్తుంది. లాస్ట్ ఎలిమెంట్ని ఫెచ్ టాప్ మోస్ట్ ఎలిమెంట్ అంటే క్యూ డాట్ పీక్ అనే మెథడ్ అండి. డిలీట్ చేసేదానికి ఇది ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ క్యూ ఈజ్ యూజింగ్ ఫెచ్ ఫస్ట్ ఎలిమెంట్ అండ్ ఫెచ్ ద టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఈజ్ పీక్ క్యూ డాట్ పీక్. అంటే లాస్ట్ది వస్తుంది. టోటల్ ఎలిమెంట్స్ 6 ఉన్నాయి. ఫస్ట్ ఎలిమెంటు ఓకే ఇది అండ్ ఎలిమెంట్స్ దాన్ని పాపులేట్ చేసాం కాబట్టి ఈ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ తర్వాత మీకు ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ క్యూ ఈజ్ దిస్ వన్ పీక్ అన్నా పీక్ ఓకే. ఫస్ట్దేమో ఇదేమో డిలీట్ చేసేదానికి డిక్యూ యూజ్ చేస్తాం. పీక్ అంటే దీంట్లో ఉండే ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఇది చూపించడం జరుగుతుంది హలో అనేది. ఓకే ఇటు పాపులేట్ డిక్యూ చేసాం కాబట్టి ఇక్కడ ఒక వాల్యూ పోయింది. మొత్తానికి ఇక్కడ డిక్యూ చేయకుండా ఫస్ట్ ఎలిమెంట్ని చూడాలి అంటే పీక్ అనేది మెథడ్ అనమాట. నెక్స్ట్ సార్టెడ్ లిస్ట్. సార్టెడ్ లిస్ట్ మీకు ఇట్ రిప్రజెంట్స్ కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూస్ pairs ఇన్ సార్టెడ్ ఆర్డర్ ఆర్ యాక్సెసిబుల్ బై కీ that are sorted by the keys and are accessible by the key and index. అది సార్టెడ్ లిస్ట్లో ఆ విధంగా మెయింటైన్ చేయడం జరుగుతుంది. యాడ్ మెథడ్ ద్వారా మనం ఇట్లా ఇస్తాం. సో ఇక్కడ కూడా డూప్లికేట్ కీ నాట్ అలౌడ్, ఎందుకంటే కీస్ అనేటివి యూనిక్గా ఉంటాయి. కీ ఎప్పుడు కూడా ఇచ్చిన కీ మళ్ళీ ఇవ్వకూడదు. ఇట్లా 4 అనేది ఇస్తే నాట్ అలౌడ్. అండ్ నల్ వాల్యూస్ కూడా తీసుకోదు. కంపల్సరీ 6 అని ఇస్తున్నాం, నల్ వాల్యూ తీసుకోదు, అందుకని ఇవి కామెంట్లో పెట్టున్నాం. అండ్ డూప్లికేట్ వాల్యూ ఈజ్ అలౌడ్, కీ నాట్ అలౌడ్. డూప్లికేట్ కీ అలౌడ్ కాదు కానీ వాల్యూ అలౌడ్ చేయొచ్చు, ఎందుకంటే మనం కీ బేస్ చేసుకొని ఎక్కువ సెట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కీ వాల్యూ రెండే సేమ్గా ఇవ్వడం జరిగింది, ఇట్లా కూడా అలో చేయదు. సో ఇట్లాంటివి కొన్ని కండిషన్స్ అనేటివి దీనికి ఉంటాయి. మరి సార్టెడ్ లిస్ట్లో ఉన్నటివి ఈ విధంగా మనం గెట్ కీ, గెట్ బై ఇండెక్స్, ఈ 2 మెథడ్స్ అండి. సార్టెడ్ లిస్ట్లో ఉండే వాల్యూస్ని యాక్సెస్ చేసేదానికి గెట్ కీ, గెట్ బై ఇండెక్స్, వీటి ద్వారా మనం వాల్యూస్ని తీసుకోవచ్చు. కీస్ని ఈ విధంగా యాక్సెస్ చేయొచ్చు, ఇండెక్స్ని ఇండివిజువల్గా ఈ విధంగా యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చేసరికి మెథడ్స్ మారాయి. ఇప్పుడు మీకు ఏవైతే మెథడ్స్ చూపిస్తున్నామో అవే కాకుండా లిస్ట్ ఆఫ్ మెథడ్స్ చాలా ఉంటాయి. మెయిన్ పాపులర్ మెథడ్స్
అక్కడ ఎగ్జాంపుల్లో ఇవ్వడం జరిగింది. సో యాక్సెసింగ్ సార్టెడ్ లిస్ట్ యూజింగ్ ఫర్ లూప్, ఫర్ ఈచ్ లూప్, కీస్ ద్వారా, ఇండెక్స్ ద్వారా ఈ విధంగా మనం ఒక ఆర్డర్లో మనం వాటిల్ని తీసుకొస్తున్నాం. ఇప్పుడు చూడండి, మనం ఇచ్చినది ఆర్డర్లో లేదు, కానీ ఇక్కడ మనం ప్రింట్ చేసినప్పుడు అవన్నీ కూడా సార్టెడ్ లిస్ట్ డాట్ గెట్ కీస్ గెట్ వాల్యూస్ అన్నప్పుడు అవి ఒక ఆర్డర్లోనే మీకు రావడం జరిగింది. అదనమాట సార్టెడ్ లిస్ట్ అంటే. ఓకే, ఇంకా దీనికి హౌ టు యాడ్ వాల్యూస్. అండ్ అవైలబిలిటీ ఆఫ్ వాల్యూస్ చెక్ చేయడం, కీస్ని దీన్ని పెట్టి కంటెంట్స్ అనే మెథడ్ ఇక్కడ కూడా ఉంది. కంటెంట్స్ కీ, కంటెంట్స్ వాల్యూ అనేది మనం యూజ్ చేస్తున్నాం. ఇవి ఇక్కడ దాకా నాన్ జెనరిక్ కలెక్షన్స్ అండి. మరి జెనరిక్ కలెక్షన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ ఏమొస్తున్నాయి, లిస్టు, స్టాక్, మళ్ళీ ఇక్కడ కూడా వరుసగా ఇంచుమించి ఇట్లాంటి మెథడ్సే మనకి కనబడతాయి. లిస్ట్ చూడండి, లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని మనకి ఇట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. యాడ్ ఈజ్ ద మెథడ్. బట్ ఇక్కడ చూడండి, లిస్ట్ స్ట్రింగ్ అన్నా, ఓన్లీ స్ట్రింగ్సే యాడ్ అవుతాయి అక్కడ. ఓకే, అదే ఇక్కడ కంట్రీస్ డాట్, అందుకనే ఇవి టైప్ సేఫ్ అని చెప్పేసి ఇచ్చాం. ఇక్కడ ఏదైతే ఈ లెస్ దెన్ గ్రేటర్ దెన్ మధ్యలో మనం టైప్ ఇచ్చామో లిస్ట్ అనే క్లాస్కి, సో ది లిస్ట్ ఆఫ్ ఇట్ రిప్రజెంట్స్ ఏ స్ట్రాంగ్లీ టైప్డ్ లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ దట్ క్యాన్ బి యాక్సెస్డ్ బై ద ఇండెక్స్. స్ట్రాంగ్లీ టైప్డ్, అందుకనే టైప్ సేఫ్ అన్నాం. ఇక్కడ మనం ఎప్పుడైతే మనం ఆ లిస్ట్కి ఆబ్జెక్ట్ని, కంట్రీస్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నామో, దిస్ ఈజ్ స్ట్రాంగ్లీ టైప్డ్, టైప్ సేఫ్. ఇవి అంటే ఎప్పుడైతే ఇక్కడ డేటా టైప్ స్ట్రింగ్ అని ఇచ్చామో, స్ట్రింగ్ డేటా టైపే తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఇట్లా లెస్ దెన్ గ్రేటర్ దెన్ మధ్యలో మనం టైప్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అందుకని లిస్ట్ టీ అని మామూలుగా మెన్షన్ చేయడం కూడా ఇట్లా పెడతాం దేనికైనా సరే. క్యూ టీ, స్టాక్ టీ అని పెట్టామంటే అవి జెనరిక్ కలెక్షన్ అని అర్థం. నార్మల్గా ఇచ్చామంటే ఇది నార్మల్ నాన్ జెనరిక్ కలెక్షన్ అని అర్థం చేసుకుంటాం. సో ఇప్పుడు స్ట్రాంగ్లీ టైప్డ్, ఇప్పుడు కంపల్సరీగా ఇక్కడ ఏది పడితే అది ఇచ్చేదానికి లేదు, ఓన్లీ స్ట్రింగ్ వాల్యూసే ఇవ్వాలి. ఇట్లా బూలియన్ వాల్యూస్ వేరే వేరే వాల్యూస్ ఇస్తే అది తీసుకోదు, అదనమాట. మిగతా అంతా కామనేనండి. ఇక్కడ ఈ కౌంటింగ్ కానీ, యాక్సెసింగ్ ఎలిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా కామన్. మెయిన్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దిస్ ఈజ్ స్ట్రాంగ్లీ టైప్డ్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ వాల్యూస్ నాట్ అలౌడ్, అది అన్నట్టు మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ దీంట్లో పర్టికులర్ పొజిషన్లో వాల్యూస్ని కూడా మనం ఇన్సర్ట్ చేయొచ్చండి. Accessing list after insert method. This is the method. ఇన్సర్ట్ అనే మెథడ్ ద్వారా మనం ఫస్ట్ పొజిషన్లో చైనా అనేదాన్ని ఇన్సర్ట్ చేసాం. అంటే ఫస్ట్ పొజిషన్ అంటే మీకు ఇండియాకి యుఎస్కి మధ్యలో చైనా వచ్చింది. ఓకే, చూద్దాం. సో బేసిక్గా ఉండే లిస్ట్ ఇది.
ఫస్ట్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయమన్నాం. అంటే ఇండియా 0th పొజిషన్, మధ్యలో చైనా వచ్చింది. యాక్సెసింగ్ లిస్ట్ ఆఫ్టర్ ఇన్సర్టింగ్ రేంజ్ అట్ ఇండెక్స్ 2. ఇండెక్స్ 2లో రెండిటిని ఇన్సర్ట్ చేయమన్నాం, జపాను యూకే. ఇన్సర్ట్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. కంట్రీస్ డాట్ 2, న్యూ కంట్రీస్ అనేది కొత్త లిస్ట్. ఈ లిస్ట్ని దీంట్లో ఇక్కడ సెకండ్ పొజిషన్లో ఇన్సర్ట్ చేస్తాం. ఇట్లా డిఫరెంట్ మెథడ్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇట్లానే ఇక్కడ రిమూవింగ్ చేయాలనుకోండి లిస్ట్లో, చూడండి, రిమూవ్ అట్ అనేది మెథడ్. రిమూవ్ అట్ 2 అండ్ ఇట్లా కూడా ఇవ్వచ్చు. ఇట్లా డిఫరెంట్ వేస్లో రిమూవ్ ఆల్, రిమూవ్ రేంజ్, క్లియర్, మొత్తం క్లియర్ అయిపోతాయి. ఇట్లా మనం ఈ వాల్యూస్ని ఈ కలెక్షన్లలో లిస్ట్లో మెయింటైన్ చేయొచ్చు. కానీ ఇక్కడ డిక్షనరీ విచ్ ఈజ్ నాట్ ఇన్ ది ట్రెడిషనల్ కలెక్షన్స్. డిక్షనరీ అంటే కూడా మళ్ళీ కీ వాల్యూ బోత్ రెండు కూడా ఉంటాయి ఇక్కడ. చూడండి, ఇట్ రిప్రజెంట్స్ కలెక్షన్ ఆఫ్ కీ అండ్ వాల్యూ పేర్స్. మనం ప్రీవియస్గా ఎట్లయితే కీ వాల్యూ పేర్స్ ఇక్కడ హ్యాష్ టేబుల్లో వాడామో సిమిలర్గా ఇక్కడ ఉంటాయన్నమాట. బట్ దేనికి దానికి ఒక యునిక్నెస్ అనేది ఉంటుంది. మళ్ళీ ఇక్కడ హ్యాష్ సెట్ అని ఉంది, అక్కడ కీ వాల్యూ లేదు. చూడండి, హ్యాష్ టేబుల్కి ఆల్టర్నేటివ్గా మనకి ఇక్కడ కీ సెట్ అని డిక్షనరీని తీసుకురావడం జరిగింది. మరి ఈ డిక్షనరీలో ఇంతకుముందు సపోజ్ యూకే ఇది కీ, దాని వాల్యూస్ ఇవి. దాని వాల్యూ లండన్, మాంచెస్టర్, బర్మింగ్హామ్, ఇవన్నీ యుఎస్ ఇవి. ఇది కీ, ఇది వాల్యూ, ఇట్లా యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వీటిని పర్టికులర్ వాటి కీని వాల్యూని డాట్ ఇక్కడ కీ వాల్యూ పేర్ స్ట్రింగ్ స్ట్రింగ్ అంటే డిక్షనరీలో ఇక్కడ రెండు కంపల్సరీ కాబట్టి ఇదొక స్ట్రింగు ఇదొక స్ట్రింగ్. అంటే ఇక్కడ యాడ్ చేసేటప్పుడు కూడా స్ట్రింగు. ఒకవేళ ఇక్కడ ఒకటి ఇంటిజరు ఇంకోటి స్ట్రింగ్ తీసుకుంటే ఇక్కడ ఇంటిజర్ ఇస్తాం, ఇక్కడ స్ట్రింగ్ ఇస్తాం, ఎందుకంటే టైప్ సేఫ్ కాబట్టి. సో ఇక్కడ స్ట్రింగ్ ఇన్ ఇది ఆబ్జెక్ట్ కేవీపీ సంథింగ్ ఆబ్జెక్ట్ ఎక్స్ అనే ఆబ్జెక్ట్ అనుకోండి. ఇది ఇన్ డిక్షనరీ కంట్రీస్. సో కేవీపీ డాట్ కీ అంటే ఇవి వస్తాయి, యూకే, యుఎస్, ఇండ్ అని. కేవీపీ డాట్ వాల్యూ అంటే ఇవి రావడం జరుగుతుంది. సో అట్లనే మీరు వీటిని దీంట్లోకి డిక్షనరీలోకి మధ్యలో వాల్యూని ఇన్సర్ట్ చేయొచ్చు, చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా. చూడండి, కీ వాల్యూ పేర్స్ ఏది ఉన్నాయో లేదా చెక్ చేసుకోవచ్చు. ఫర్ కంటైన్స్ అనే దాంతో కంటైన్స్ యుఎస్ఏ, కంటైన్స్ పాక్. యుఎస్ఏ అంటే వస్తుంది, పాక్ అనేది లేదు కాబట్టి ఇక్కడ ఫాల్స్ వస్తుంది. ఇట్లానే కంటైన్స్ వాల్యూ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కామన్ ఇవన్నమాట. అండ్ ఇక్కడ కూడా మనం స్ట్రింగే తీసుకున్నాం. రిమూవింగ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ డిక్షనరీ. రిమూవింగ్ ఎలిమెంట్స్ అన్నప్పుడు మనకి ఇక్కడ వచ్చే మెథడ్ రిమూవ్ అనేది జనరల్గా కీ ద్వారానే రిమూవ్ అవుతుంది. either ఎస్ఎల్, పిఏకే, ఐఎన్డి కీస్ ఇవ్వచ్చు. వాల్యూస్ని బట్టి ఎప్పుడు రిమూవింగ్ ఉండదు కాబట్టి కీ అనేది కరెస్పాండింగ్ కీ అనేది ఇస్తాం. ఆ కీ ఉందా లేదా కూడా ముందరగా చెక్ చేసుకొని ఒకవేళ ఆ కీ ఉంటేనే అది రిమూవ్ అయ్యే విధంగా రిమూవ్ చేసి తర్వాత వాల్యూస్ని ఇస్తున్నాం. అట్లనే ఇక్కడ కూడా క్లియర్ మెథడ్ ఉంది. నెక్స్ట్ మనకి స్టాక్ చూసినట్లయితే స్టాక్ ఈజ్ లిఫ్ ఆర్డర్ అని చెప్పాం, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్డర్.
కంపల్సరీగా ఇక్కడ పుషింగే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, స్టాక్లో ఏ వాల్యూ పడితే ఆ వాల్యూ ఇచ్చేదానికి లేదు, టైప్ సేఫ్ కాబట్టి ఫస్ట్ స్టాక్ యొక్క ఆబ్జెక్ట్ని డిక్లేర్ చేసేటప్పుడు మనం ఇంటిజర్ తీసుకున్నాం కాబట్టి ఇంటిజర్ వాల్యూసే వెళ్తున్నాయి దాంట్లోకి. ఓకే, అండ్ ఆఫ్ కోర్స్ వీ కెన్ పుష్ డూప్లికేట్ వాల్యూస్, నో ప్రాబ్లం. నల్ వాల్యూస్ యాక్సెప్ట్ చేయదు ఇక్కడ, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ టైప్ సేఫ్ ఎర్రర్, కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఇంటిజర్ తీసుకున్నాం, ఇక్కడేమో హలో అని ఇస్తున్నాం. ఇట్లాంటివి ఇవ్వకూడదు స్టాక్లో. మిగతా అంతా కామనే, పుషింగ్ ద వాల్యూ. అండ్ రిమూవింగ్ చేయాలంటే ఏం చేస్తాం, పాప్. చూడండి, స్టాక్ డాట్ పాపులేటింగ్. ఇంతకు ముందర ఫస్ట్ నాన్ జనరిక్ క్లాసెస్లో తీసుకున్నట్లే. ఈ కౌంట్ ఇవన్నీ కూడా మెథడ్స్ కామనే. క్యూలో కూడా మనం ఏం చేస్తాం, ఫిఫో ఆర్డర్ యూజ్ చేస్తాం. దాంట్లో ఏమో లిఫో, దీంట్లో ఫిఫో ఆర్డర్. ఇక్కడ క్యూకి ఇంటిజర్ క్యూ తీసుకున్నాం, సో ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ యాక్సెప్ట్ చేస్తాయి, అట్లనే నల్ వాల్యూస్ తీసుకోదు, అట్లనే నాన్ టైప్ వాల్యూస్ తీసుకోదు. ఇట్లా నాన్ టైప్ వాల్యూస్ అంటే నాన్ జనరిక్ క్లాసుల్లో అయితే తీసుకుంటాయి, ఇక్కడ అలౌ చేయదు అనమాట. ఎందుకంటే స్ట్రిక్ట్లీ టైప్ సేఫ్. ఇక్కడ ఐదర్ ఇంటిజర్ లేదంటే మీరు వేరేది కావాల్సింటే స్ట్రింగ్, ఏదైనా ఒకటే పెట్టుకోవచ్చు అట్లా అనమాట. లేదు రెండు కావాలనుకుంటే మీకు క్యూ కాదు, వేరేది ఉంది, ఆల్టర్నేటివ్ డిక్షనరీస్ ఉన్నాయి, వేరే ఉన్నాయి అట్లా అనమాట. సో క్యూలో ఎలిమెంట్ని రిమూవ్ చేయడం కూడా ఆల్రెడీ మీకు చెప్పున్నది. ఇది డిక్యూ. ఎన్క్యూ అంటే మీకు ఎన్క్యూ అంటే ఎంటర్ అవుతుంది, డిక్యూ అంటే డిలీట్ అయిపోతుంది క్యూలో నుంచి, అలా అన్నమాట. నెక్స్ట్ హ్యాష్ సెట్ కూడా ఇక్కడ సెట్ ఆఫ్ ఇట్లా ఈ ఓన్లీ హ్యాష్ సెట్లో ఏం మెయింటైన్ చేయడం జరుగుతుంది, రిప్రజెంట్ సెట్ ఆఫ్ వాల్యూస్, ఇట్ రిమూవ్స్ డూప్లికేట్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ది కలెక్షన్. అది డూప్లికేట్ వాల్యూస్ తీసుకోదు, అది ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది. మరి ఇక్కడ మీరు క్యూలో వాటిల్లో తీసుకుంటే డూప్లికేట్ వాల్యూస్ అలౌ చేస్తుంది, మరి ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ తీసుకోదు. ఓకే, అదనమాట డిఫరెన్స్. అంటే డేటాని ఎన్ని రకాలుగా మనం మెయింటైన్ చేయాలో మన ప్రోగ్రాంలో కావచ్చు, డేటాబేసుల్లో కావచ్చు, వాటికి సంబంధించిన అన్ని రకాల టెక్నిక్స్ వీటిల్లో ఇవ్వడం జరిగింది. వీటిల్లో డేటాని మెయింటైన్ చేసి మళ్ళీ ఈ ఇక్కడ మ్యానిపులేట్ చేసిన డేటాని మళ్ళీ పర్మనెంట్ స్టోరేజ్ అంటే మళ్ళీ ఫైల్స్లోకో డేటాబేస్లోకో అట్లా పంపించడం జరుగుతుంది, అట్లా అన్నమాట. నెక్స్ట్ సార్టెడ్ లిస్ట్. మామూలుగా లిస్ట్ అంటే తెలుసు, సార్టెడ్ లిస్ట్ అంటే మనం ఇట్లా గజిబిజిగా ఇచ్చినా కానీ వాల్యూస్ ఈ ఇంటిజరు స్ట్రింగ్ ఇట్లా రెండు పేర్స్ తీసుకున్నాం, రెండు పేర్స్ని బట్టి దీనికి కీ వాల్యూ రెండు కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా వాల్యూస్ ఇస్తాం, వాటిని సార్టెడ్ లిస్ట్లో అది మెయింటైన్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. అట్లనే సార్టెడ్ సెట్ కలెక్షన్, ఇట్లా సార్టెడ్ సెట్లో కూడా ఇట్లా ఉన్నాయి. మరి సార్టెడ్ సెట్ చూసినట్లయితే మనకి రిప్రజెంట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ మెయింటైన్డ్ ఇన్ సార్టెడ్ ఆర్డర్. ఓకే, ఇక్కడ కీ వాల్యూ పేరు లేకుండా వరుసగా మనకి ఇక్కడ టూ ఇచ్చే సార్టెడ్ లిస్ట్ అనేది ఎట్లా వస్తుంది, సార్టెడ్ సెట్ అంటే సింగిల్ వాల్యూ వస్తాయి. అట్లానే సార్టెడ్ డిక్షనరీ కూడా, డిక్షనరీ ఆఫ్ మామూలు డిక్షనరీ వేరు, సార్టెడ్ డిక్షనరీ వేరు. ఇట్లా గజిబిజిగా ఇచ్చినా కానీ డిక్షనరీలోకి సార్టెడ్ ఆర్డర్లో మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాయి. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి లింక్డ్ లిస్ట్స్ అండి. లింక్డ్ లిస్ట్ అనేది మీకు డేటా స్ట్రక్చర్స్ అవగాహన ఉంటే క్లియర్గా తెలుస్తుంది. మామూలుగానే ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ క్యూస్, స్టాక్స్ ఇవన్నీ కూడా లింక్డ్ లిస్ట్లో వన్ ఆఫ్ ద పార్ట్, అండ్ డేటా స్ట్రక్చర్స్లో వన్ ఆఫ్ ద పార్ట్. అట్లానే లింక్డ్ లిస్టులు కూడా పార్ట్ అండి. లింక్డ్ లిస్టుల్లో మీరు
ఏ విధంగా డేటాని యాడ్ చేయాలి, డేటా స్ట్రక్చర్స్ ప్రకారమే అది కూడా ఉంటుంది. డబుల్ లింక్డ్ లిస్టుల్ని ఇక్కడ మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో మామూలుగా అయితే ఇక్కడ యాడ్ లాస్ట్, ఎక్కడ యాడ్ చేయాలి, లాస్ట్ అని ఇట్లా మెథడ్ ఇక్కడ మారిపోతుంది. యాడ్ లాస్ట్ ఎప్పుడు కూడా లింక్డ్ లిస్టులో లాస్ట్లో యాడ్ అవుతూ వస్తున్నాయి అని అర్థం. డైనమిక్గా వాల్యూస్ని ఇట్లా పెంచుకుంటూ వెళ్తుంది. మరి రిమూవ్ ఎలిమెంట్ ఫ్రమ్ ద లింక్డ్ లిస్ట్ చూసినట్లయితే ఇక్కడ లింక్డ్ లిస్టులో ఉండే ఆ యొక్క డేటాని ఒక్కొక్క దాన్ని ఒక నోడ్ అంటాం. జనరల్గా ఒకదాన్ని తీసుకొని మనం ఆ నోడ్ని సపరేట్గా తీసుకొని ఆ నోడ్ని మధ్యలో ఒక లిస్టులోకి యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాం, ఇది టోటల్ లిస్ట్ అండి. టోటల్ లిస్ట్ అనుకుందాం. ఫస్ట్ లింక్డ్ లిస్ట్, టోటల్ లిస్ట్. దాంట్లో ఇండియాని యాడ్ చేసాం. ఇండియాకి తర్వాత ఇంకేదన్నా యాడ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శ్రీలంక అనేది తీసుకోవడం జరిగింది. అట్లనే యాడ్ లాస్ట్ జపాన్ అని తీసుకోవడం జరిగింది. కానీ మధ్యలో ఈ యుఎస్ఏ నోడు, యూకే నోడు ఇవేంటి అనేది ఇక్కడ మనకి పాయింట్. ఈ నోడ్ అనేది ఒక ఇన్సర్షన్ వాల్యూ అనమాట. చూడండి, లిస్ట్ నోడ్ అని చెప్పేసి దేనికి యాడ్ చేస్తున్నాం, లింక్డ్ లిస్ట్ డాట్ యాడ్ లాస్ట్. అండ్ లిస్ట్ నోడ్ ఒక నోడ్ని క్రియేట్ చేస్తున్నాం, లింక్డ్ లిస్ట్ డాట్ యాడ్ లాస్ట్, దీనికి లింక్ చేస్తూ ఉన్నాం ఈ నోడ్ని. నోడ్ అంటే నథింగ్ బట్ వన్ ఐటమ్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్. మీకు ఇంకా డీటెయిల్ చెప్పాలంటే నేను లింక్డ్ లిస్టులు, డబుల్ లింక్డ్ లిస్టులు అవగాహన ఉందా మీకు? లింక్డ్ లిస్టుల మీద, డేటా స్ట్రక్చర్స్ మీద? ఓకే, జస్ట్ కాన్సెప్ట్ అట్లా గుర్తుపెట్టుకోండి. అంటే అది డయాగ్రామ్స్ వేసి చెప్పాలి. ఇదంతా కూడా డేటా స్ట్రక్చర్స్లో పార్ట్ అనమాట. క్యూస్ వస్తాయి, స్టాక్స్ వస్తాయి, లింక్డ్ లిస్టులు వస్తాయి, సింగిల్ లింక్డ్ లిస్టులు వస్తాయి, డబుల్ లింక్డ్ లిస్టులు వస్తాయి, తర్వాత ట్రీస్ వస్తాయి, గ్రాఫ్స్ వస్తాయి. ఈ లింక్డ్ లిస్టులు బట్టే మీకు డేటాబేస్లో డేటా స్టోరేజ్ యాక్చువల్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఎట్లా పెడితే అట్లా ఉండదు. ఎంత ప్రోగ్రామింగ్లో ఒక పార్ట్ అనమాట. కానీ ఇక్కడ సింపుల్గా ఇచ్చేసాడు. ఇట్లా కాదు మామూలుగా ఉండేది. సిలో వాటిల్లో చూస్తే, సి లాంగ్వేజ్లో వాటిల్లో లింక్డ్ లిస్టులో అవి సపరేట్గా వేరే విధంగా మీకు క్లియర్గా ప్రీ ప్లాన్డ్ మొత్తం ఇచ్చేసాడు వీడు. వాటిని జస్ట్ వాడుకుంటున్నాం ఆ మెథడ్స్ని. బట్ అక్కడ ఆ ప్రోగ్రాంలో అయితే మీరు ఏ విధంగా ఒక నోడ్ని తీసుకొని దానికి ముందర కావచ్చు, దాని వెనకాల కావచ్చు, ఎట్లా యాడ్ చేయాలి, ఇవంతా కూడా చాలా ఉంటుంది తతంగం. సో అందుకనే ఇక్కడ నోడ్ అంటే నథింగ్ బట్ వన్ న్యూ ఐటమ్ అనుకోండి. ఆ న్యూ ఐటమ్ని లిస్ట్కి ఎక్కడ ఆ లిస్ట్లో ఎక్కడ పెట్టాలి, దేని ముందర పెట్టాలి, యుఎస్ఏ ముందర పెట్టాలా, దేని ముందర పెట్టాలి, దేని వెనకాల పెట్టాలి, ఇవంతా కూడా ఉంటాయి చాలా ఐటమ్స్. సో జస్ట్ ఇవి కాన్సెప్ట్ మాత్రం తెలుసుకోండి. ఇవి కూడా వన్ ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అని పెట్టుకోండి. బట్ లింక్డ్ లిస్ట్ అనేది కలెక్షన్ ఆఫ్ నోడ్స్. ఆ నోడ్ని ఒకదాన్ని తీసుకొని ఎన్ని నోడ్స్ని తీసుకున్నా ఆ నోడ్ని మధ్యలో కానీ లాస్ట్లో కానీ ఆల్రెడీ ఉన్న లిస్ట్కి ఎట్లా యాడ్ చేయాలి. ఫస్ట్ ఇండియా ఉంది, ఓకే, ఇంకో కొత్త నోడ్ తీసుకున్నాం, ఓకే, యుఎస్ఏ నోడ్ అనేదాన్ని. యుఎస్ఏ నోడ్ని ఈ లింక్డ్ లిస్ట్కి ఎక్కడ యాడ్ చేస్తున్నాం, లాస్ట్లో యాడ్ చేస్తున్నాం. తర్వాత యాడ్ లాస్ట్, మళ్ళీ శ్రీలంకని యాడ్ చేస్తాం. మళ్ళీ ఇంకొక కొత్త నోడ్ని తీసుకున్నాం, యూకే అనే నోడ్ని, మళ్ళీ దానికి ఈ లింక్డ్ లిస్ట్కి ఎక్కడ యాడ్ చేస్తున్నాం, లింక్డ్ లిస్ట్ ఆల్రెడీ ఈ ఇండియా, యుఎస్, శ్రీలంక ద్వారా డెవలప్ అయ్యింది. ఇంకొక నోడ్ని మళ్ళీ యూకే అనేదాన్ని యాడ్ చేస్తున్నాం. అది ఎక్కడ యాడ్ చేస్తున్నాం, లాస్ట్లో యాడ్ చేస్తున్నాం.
ఇవన్నీ లాస్ట్ అనుకుంటూ ఇట్లా వన్ వే ట్రావెలింగ్, టూ వే ట్రావెలింగ్ కూడా ఉంటుంది, అంటే యాడ్ బిఫోర్ కూడా ఉంటుంది. సో ఇవంతా కూడా మీకు కన్ఫ్యూజన్ అవసరం లేదు. జస్ట్ లింక్డ్ లిస్టుల ద్వారా ఒకవేళ ఎట్లా డేటాని మెయింటైన్ చేయాలి అనేది, అంటే ఈ మెథడ్స్ని అప్లై చేస్తే సరిపోయింది అంతే. ఇక్కడ చూడండి, హౌ టు యాడ్ ఎ నోడ్ అట్ ద ఫస్ట్ పొజిషన్ ఇన్ ద లింక్డ్ లిస్ట్. మామూలుగా ఇది యాడ్ లాస్ట్ అని ఒక 3 ఐటమ్స్ ఇన్సర్ట్ చేసాం. లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఇవి ఉన్నాయి. సో ఇప్పుడు యాడ్ ఫస్ట్, ఇంతకు ముందర ఏం చేస్తున్నాం, యాడ్ లాస్ట్ అన్నాం కదా. యాడ్ లాస్ట్ కాకుండా యాడ్ ఫస్ట్ ముందర కూడా మనం యాడ్ చేయొచ్చు ఐటమ్ని. సో అండ్ ఇదంతా కూడా లాస్ట్ ఐటమ్ని యాడ్ చేసేదానికే. హౌ టు యాడ్ ఏ నోడ్ ఆఫ్టర్ ది గివెన్ నోడ్. మీరు ఒక నోడ్ తర్వాత, పర్టికులర్ నోడ్ తర్వాత దాన్ని ఎట్లా ఇన్సర్ట్ చేయాలి అనేది ఇచ్చాడు ఇక్కడ. సో ఫస్ట్ ఇక్కడ ఓకే, దీన్ని తీసుకుందాం. దీని కాన్సెప్ట్లోకి ఏంటి కాన్సెప్టు, హౌ టు యాడ్ ఏ నోడ్ ఆఫ్టర్ ది గివెన్ నోడ్. మనకి ఆల్రెడీ ఏ నోడ్స్ ఉన్నాయనేది మనం చూడాలి. సో లింక్డ్ లిస్ట్ ఎలిమెంట్స్ ఇండియా, యుఎస్, శ్రీలంక ఉన్నాయి. ఆఫ్టర్ యాడింగ్ ఏ నోడ్ ఆఫ్టర్ యుఎస్ఏ నోడ్. యుఎస్ఏ నోడ్ తర్వాత ఇప్పుడు ఏం పెట్టాం, యూకే పెట్టాం. అంటే అప్పుడు ఏమవుతుంది, శ్రీలంక కిందకి జరగాలి, యుఎస్ దీనికి స్పేస్ ఇవ్వాలి, ప్లస్ లింక్డ్ లిస్ట్ కాబట్టి లింక్డ్ లిస్ట్లో నోడ్ యుఎస్ అనేది యుఎస్కి నెక్స్ట్ ఏంటి యూకే, శ్రీలంకకి ఫస్ట్ ఏంటి యూకే, అట్లా ఉంటుంది. యూకేకి నెక్స్ట్ ఏంటి శ్రీలంక, యూకేకి ఫస్ట్ ఏంటి యుఎస్కి ఫస్ట్ ఏంటి ఇండియాకి నెక్స్ట్ ఏంటి యుఎస్ఏ. అంటే లిస్ట్లో కనిపిస్తున్నాయా కదా, మరి లిస్ట్ ఫస్ట్ లెస్ట్ మాకు తెలియదా అని కాదు. ఇక్కడ లింక్డ్ లిస్ట్లో ఆ విధంగా ఉంటుంది. నాకు ముందర ఉండే నోడ్ ఏంటి, నాకు తర్వాత ఉండే నోడ్ ఏంటి, అందుకనే లింక్డ్ లిస్ట్ అన్నా. ఒకదానికి లింక్ పెట్టుకొని అక్కడ మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ముందర కానీ వెనకాల కానీ ఎక్కడైనా సరే ఒక నోడ్కి ముందర, సపోజ్ ఇక్కడ యుఎస్, ఇండియా అట్లా ఇచ్చినప్పుడు, ఆ నోడ్స్ ఇచ్చినప్పుడు దానికి ముందర కానీ, సపోజ్ ఇక్కడ హౌ టు యాడ్ ఎ నోడ్ బిఫోర్ ద గివెన్ నోడ్, ఇక్కడ యాడ్ ఆఫ్టర్ ద పర్టికులర్ నోడ్ అని చెప్పేసాను. యుఎస్ఏ అనే నోడ్ని ఏ నోడ్ తర్వాత ఆఫ్టర్ యూకేని, ఇంతకు ముందర మనం యుఎస్ఏ నోడ్ తర్వాత యూకేని ఇన్సర్ట్ చేసాం. అట్లానే బిఫోర్ నోడ్, యాడ్ బిఫోర్ యుఎస్ఏ నోడ్కి బిఫోర్గా యూకే నోడ్ని ఇన్సర్ట్ చేయడం. మామూలుగా అయితే ప్రోగ్రామింగ్ ద్వారా చేయాలి. ఇక్కడ మెథడ్స్ ఇచ్చేసాడు మీకు, ఏ నోడ్కి ముందర ఏమి రావాలి అని చెప్పేసి. కాబట్టి మీకేమీ అక్కడ కన్ఫ్యూజన్ పడాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఓకే.